హలో అనసూయ గారు, నీ గురించి అయితే ఏం మాట్లాడలేదు. ప్రత్యేకంగా నీ గురించి అయితే ఏం చెప్పలేదు శివాజీ గారు. ఒక ఆడబిడ్డ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా చెప్పినారు అంతేగాని నీ గురించి ప్రత్యేకంగా అయితే మాట్లాడలేదు. మంచి చెప్పేటప్పుడు ఎందుకు మీరు ఎగబడి ఎగబడి వస్తారో? మీరు ఆ విధంగా ఉంటున్నారా? ఉండండి, ఇంట్లో ఉండండి, బయట ఉండండి, ఎట్లన్నా సావండి, బాధ లేదు. కానీ ఉండే వాళ్ళకి మాత్రమే చెప్తా ఉండారు. మీరు ఆ విధంగా ఉండారా? మీరు ఉండండి, మూసుకొని ఉండండి ఇంట్లో. ఏమే మంచి చెప్పడం మంచి మాత్రమే వినండి. దాన్ని ప్రత్యేకంగా ఒక పదాన్ని తీసుకొని సామాన్లు గీమాన్లు అనేది మీరు ప్రత్యేకంగా చెప్పొద్దండి. ఇప్పుడు ఇంతకుముందు ఒక వీడియోలో సామాన్లు బాగుండాలంటీ అన్నప్పుడు అప్పుడు ట్రోల్ చేయలేదే. ఇప్పుడు ఎందుకు ఒక మంచి వ్యక్తి చెప్పేటప్పుడు మీరు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఏమే నువ్వు హీరోయిన్నా? ఎక్కడ చేసినావు నువ్వు హీరోయిన్ను? అవలేదు కదా. హీరోయిన్ అంటే ఒక మహేష్ బాబు సార్తోనో, పవన్ కళ్యాణ్ సార్తోనో, బాలబాబు సార్తోనో, నాగార్జున సార్తోనో చేస్తేనే నువ్వు హీరోయిన్ అవుతావు. నువ్వు ఏదో చిన్న చిన్న సినిమాలో చేసి హీరోయిన్ అంటే అది కాదు. అది సరేనా? అది అర్థం చేసుకొని మంచిగా చెప్పినాడు శివాజీ సారు. విని అన్నీ ఉనండి, సరేనా? చెప్పింది అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క దానికి దూరిపోవద్దండి మీరు. ఒకటి ఏదో జబర్దస్త్ చేసుకుంటూ చేసుకో, అంతవరకే. ప్రతి ఒక్క దాంట్లో దూరతా ఉండొద్దండి, సరేనా? హలో అనసూయ గారు, మీతో పాటు చాలామంది లేడీస్ కూడా ఈ విధంగా ఇది పడుతుంటారు. ఏమే శివాజీ గారు చెప్పింది కూడా ఒక ఆడది ఎలా ఉండాలో పద్ధతిగా, ఒక సౌందర్య గారు ఎలా ఉన్నారో ఆ విధంగా శివాజీ గారు ఏమన్నారు? ఒక ఆడదాన్ని చూస్తే ఒక శక్తి, ఒక దేవత అని చెప్పినారు అంతేగాని పద్ధతిగా ఉండమని చెప్పినారు. ఉంటే తప్పేముంది? మీరు ఇప్పేసుకొని తిరిగితే ఏమొస్తుంది? మీకు చెడ్డ పేరే కదా. ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని చూస్తాం, ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉంది, దాన్ని ఏమైనా చెయ్యాలా, పట్టాలా, ఒకసారైనా తాకాలని మేము కూడా అనుకుంటాం. దాంట్లో తప్పేముంది? మీరు చూపించే దాంట్లో కదా మేము తప్పుగా అనుకుంటాము. మీరు చూపించకపోతే మేము తప్పుగా ఎందుకు అనుకుంటాము? శివాజీ గారు చెప్పింది కూడా నిజమే కదా. దానికి ఎందుకు ట్రోల్ చేస్తారు మీరు? ప్రతి ఒక్క దానికి ఎందుకు దూరుతున్నారు మీరు? మీరంటే నాకు ఒక అభిమానం, అనసూయ గారు అంటే నాకు అభిమానం, జబర్దస్త్ నుంచి కూడా. అది మీరు ఆలోచించుకొని మీరు గమ్మున ఉనండి. ఆయన చెప్పింది నిజమే. పద్ధతిగా ఉండడం తప్ప అబ్బాయిలు ఎవరైనా ఇప్పేసుకొని తిరుగుతున్నారా? ఎప్పుడైనా చూసినారు మీరు? చూడలేదు కదా. మీరు ఎందుకు అట్టట చిన్న డ్రాయర్లు వీడి దాకా వేసుకొని ఎందుకు చూపిస్తారు మీరు? మీ ముగ్గులకు చూపించండి అమ్మా. షోలోకి వచ్చి అందరికి ఎందుకు చూపించేది? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మీరు? చెప్పిన దాన్ని అర్థం చేసుకోండి, అంతవరకే. చెప్పిన మనిషిని తప్పుగా ఆలోచించి మీరు ట్రోల్ చేయొద్దండి, అది చాలా తప్పది. ఓకేనా?